ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో మన దేశం చాలా ప్రత్యేక ధోరణితో సాగుతోంది. ఇక్కడ ఎవరూ ఊహించని విశేషాలు ఎన్నెన్నో ఉంటాయి. ఆ మాటకొస్తే అక్కడ అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే అన్నాన్ని ఒక ఉత్సవంలా జరుపుతారు. అందులో ఎన్నెన్నో రకాలతో అలరిస్తారు. కేరళలోని పట్టణం తిట్ట జిల్లాలో అరస్ముల పార్థసారథి ఆలయంలో జరిగే ఉత్సవంలో ప్రతి ఏటా కృష్ణాష్టమి రోజు 64 పదార్థాలతో కూడిన భోజనం వడ్డిస్తారు. కేరళలోని పంపా నది తీరంలో ఉన్న అనేక దేవాలయాల్లో అరస్ముల పార్థసారథి ఆలయం ప్రత్యేకమైనది. వైష్ణవ భక్తులైన 12 మంది ఆళ్వారుల తమ పాసురాలలో వర్ణించిన 108 విష్ణు రూపాలకు అనుగుణంగా 108 వైష్ణవాలయాలు ఉన్నాయి. వీటిని దివ్య దేశాలు అంటారు. వీటిల్లో అరస్ముల పార్థసారథి ఆలయం ఒకటి. దీన్ని అర్జునుడు నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. ప్రతి ఏటా ఇక్కడ అరస్ముల వల్ల సద్య అని పిలిచే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది 2 నెలలు కొనసాగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సద్య అంటే భోజనం. ఈ భోజనంలో రోజు 10 నుంచి 20 ఆహార పదార్థాలను వడ్డిస్తారు. అయితే ఈ ఉత్సవంలో ముఖ్య దినాల్లో 50 నుంచి 64 పదార్థాలను వడ్డిస్తారు. అతి ముఖ్యమైన కృష్ణాష్టమి రోజు 64 పదార్థాలతో కూడిన భోజనాన్ని వడ్డిస్తారు. అరస్ముల ఆలయ సద్య భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద శాకాహార విందుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో వడ్డించే పదార్థాలన్నీ కృష్ణునికి ప్రియమైనవిగా భావిస్తారు. ఆవకాయతో మొదలుకొని పప్పు, సాంబార్, కూరలు, పెరుగు, పచ్చడి, అప్పడాలు, బనానా చిప్స్, పాయసం, అరటిపండుతో సహా 64 పదార్థాలు వడ్డిస్తారు. ఈ భోజనంతో పాటు పలు రకాల ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన నీళ్లు అందిస్తారు. ఆలయంలో ఉన్న అన్నదాన ప్రదేశంలో సాంప్రదాయ పద్ధతిలో అరిటాకుల్లో సద్య వడ్డిస్తారు. ఒక పౌరాణిక విజయాన్ని పురస్కరించుకొని ఆనందిస్తూ ఈ ఉత్సవం ప్రారంభమైందని చెబుతారు. దీంతో పాటుగా ప్రతి ఏటా నిర్వహించే స్నేక్ బోట్ రేస్ కూడా ఆరంభమైంది. వల్లంకల్లిలో పాల్గొనే 52 బృందాలకు ప్రతిరోజు బోటు ప్రాక్టీస్ అనంతరం ప్రత్యేకంగా పంబా నది తీరాన సద్య వడ్డిస్తారు. వీరికి మటుకు ప్రత్యేకంగా వెన్న, తేనె లాంటి పదార్థాలను కూడా సద్యలో వడ్డిస్తారు. అరస్ముల వల్ల సద్యలో ప్రతి భోజన పంక్తిలోనూ కనీసం 250 మందికి వడ్డిస్తారు. గత ఏడాది 450 కన్నా ఎక్కువసార్లు సద్య వడ్డించారని గణాంకాలు తెలిపాయి. ఈ ఉత్సవంలో 5 లక్షల మంది పాల్గొన్నారని, కృష్ణాష్టమి రోజు మాత్రమే 1,00,000 మందికి సద్య వడ్డించారని అంచనా.